గుడ్ మార్నింగ్ టు ఆల్. లాస్ట్ క్లాస్ లో ఆల్కేన్స్ ఏవైతే ఉన్నాయో ఆల్కేన్స్ యొక్క కెమికల్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. మెయిన్లీ దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ టూ టైప్స్ ఆఫ్ ఎడిషన్ రియాక్షన్స్. జనరల్ గా ఇవి ఏ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి అంటే ఎడిషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి చెప్తున్నాను. ఎందుకు ఎడిషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి అనే ఇప్పుడు విషయం చూసినట్లయితే బికాస్ ఆఫ్ దే ఆర్ అన్సాచురేటెడ్ కాంపౌండ్స్. అండ్ అన్సాచురేటెడ్ మీన్స్ విచ్ ఆర్ హ్యావింగ్ ట్రిపుల్ బాండ్ సి లింకేజ్. అంటే కార్బన్ కి మధ్యలో ఏ బాండింగ్ ఉంటుందండి? ఇక్కడ ట్రిపుల్ బాండింగ్, అంటే అన్సాచురేషన్ అనేటువంటిది ఉంటుంది. అటువంటి కండిషన్ లో ఇవి దేంట్లో ఇన్వాల్వ్ అవుతాయంటే మనకి ఎడిషనల్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయండి. ఈ ఎడిషన్ రియాక్షన్స్ లో మనకి టూ టైప్స్ లో క్లాసిఫై చేసామండి. ఒకటి ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి అండ్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ లో ఇన్వాల్వ్ అవుతాయి. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ గురించి ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో మీకు డిస్కస్ చేయడం జరిగిందాం. ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్ చూసాం ఆల్రెడీ. ఆ ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ లో టూ టైప్స్ లో ఇవి మనకి ఎడిషన్ రియాక్షన్ అనేటువంటి జరుగుతుందని మాట్లాడాం. ఏంటవి అనేటువంటి దాన్ని చూసినట్లయితే హాలోజనేషన్ అనేటువంటిది which is nothing but halogenation. హాలోజనేషన్ చూసాం, తర్వాత వచ్చి హైడ్రోహాలోజనేషన్ చూసాం. హైడ్రోహాలోజనేషన్ చూసాం అండి. ఇప్పుడు ఆ తర్వాత ఎలక్ట్రోఫిలిక్ ఎడిషన్ అయిన తర్వాత ఎలక్ట్రోఫిలిక్ అంటే the species which are having a positive charge species. ఎలక్ట్రోఫైల్ అంటే పాజిటివ్ చార్జ్ ఉన్నటువంటి స్పీసీస్ ఏవైతే ఉన్నాయో అవి రియాక్ట్ అయినాయి. ఇక్కడ దీంట్లో సెకండ్ కేటగిరీ ఏంటంటే దే ఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ they are divided into some different type of categories. in దాంట్లో ఒకటి హైడ్రోజన్ సైనైడ్ అనేటువంటిది ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయడం, నెక్స్ట్ ఎసిడిక్ యాసిడ్ ఏదైతే ఉందో యాడ్ చేయడం అండ్ వాటర్ యాడ్ చేయడం అనేటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ రియాక్షన్స్ లో వస్తాయి. ఆ రియాక్షన్ చేసినట్లయితే మనకి ఎటువంటి కాంపౌండ్లు అనేటువంటి ఫామ్ అవుతున్నాయి అనేటువంటి విషయాలు వన్ బై వన్ నుంచి డిస్కస్ చేద్దాం. న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ లో ఫస్ట్ వన్ వచ్చి హైడ్రోజన్ సైనైడ్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేయడం అండి. Here it is reaction with HCl. Reaction with HCl. Reaction with HCl అంటే హైడ్రోజన్ సైనైడ్ అనేటువంటి దాన్ని దీనికి యాడ్ చేసినట్లయితే మనకి ఏం ఫామ్ అవుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే here first suppose we have to take CH triple bond CH. This is acetylene. Acetylene తీసుకుని దానికి హైడ్రోజన్ సైనైడ్ అనేటువంటిది యాడ్ చేస్తామండి. యాడ్ చేసినట్లయితే దేని ప్రెసెన్స్ లో జరుగుతుందంటే రియాక్షన్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ బెరిలియం సైనైడ్. బెరిలియం సైనైడ్ అనేటువంటి కాంపౌండ్ ప్రెసెన్స్ లో చేసినప్పుడు మనకి ఒక ఎడిషన్ ప్రొడక్ట్ దట్ ఇస్ CH2 డబుల్ బాండ్ CHCl అనేటువంటి కాంపౌండ్ అనేటువంటిది ఫామ్ అవుతుందండి. విచ్ ఇస్ కాల్డ్ వినైలిక్ అంటాం. అందువల్ల ఇలా ఫామ్ అయినటువంటి కాంపౌండ్ ఏదైతే ఉందో విచ్ ఇస్ సెడ్ టు బి వినైల్ సైనైడ్, which is called vinyl cyanide అని చెప్తారు. Here common name for this compound is acrylonitrile. దీని నేమ్ ఏంటంటే acrylonitrile అని చెప్తారు. ఇది మనకి ఉన్నటువంటి ఎడిషన్ రియాక్షన్ లో ఉన్నటువంటి న్యూక్లియోఫిలిక్ ఎడిషన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఫస్ట్ రియాక్షన్ అండి. which is రియాక్షన్ విత్ HCl చూసినట్లయితే ఆ రకంగా మనకి ఫైనల్ అవుట్పుట్ అనేటువంటిది ఫామ్ అవుతుందండి. దీన్ని ఏమంటాం ఇక్కడ acrylonitrile అనేటువంటి దాంతో పిలుస్తాం. నైట్రైల్ అంటే సైనైడ్ ఫంక్షన్ గ్రూప్ ఏదైతే ఉందో ఆ ఫంక్షనల్ గ్రూప్ మనం ఏంటంటే నైట్రైల్స్ అంటాం ఐపాక్ లో. దానివల్ల దీని పేరు ఇలా పిలవడం అనేటువంటి జరుగుతుంది. నెక్స్ట్ వచ్చి రియాక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ చూద్దాం. the second reaction is reaction with acetic acid. Reaction with acetic acid అనేటువంటి దాన్ని చూసుకున్నట్లయితే ఏం ఫామ్ అవుతుందంటే ఇస్ ఇన్ ది ప్రెసెన్స్ ఆఫ్ మెర్క్యూరీ చేసాం అనుకోండి CH ట్రిపుల్ బాండ్ CH అనేటువంటి ఉంటుంది. దానికి ఎసిటిక్ యాసిడ్ కలుపుతున్నాం CH3COOH కలుపుతున్నాం.
in the presence of mercury ఏదైతే ఉందో దాన్ని కన్సిడర్ చేసినప్పుడు Hg+2 చేసినట్లయితే there is a formation of simply మనకి అర్థమవడానికి దీన్ని ఎలా రాస్తామంటే CH triple bond CH కింద రాస్తాం generally which is split into CH3 COO minus plus H plus ion అనేటువంటిగా జాయిన్ here an atom is added that triple bonded carbon and there is a that means one of the hydrogens are migrating towards suppose it migrating in one way which is getting negative charge and that is attached to that this carbon there is a formation of compound like this that is which is converted into minus that minus has like that H plus ion when it is converted into that CH is converted into CH2 that triple bond is converted into double the bond and that COH group is attached to the CHO C double bond O CH3 here the name of the compound is like this it is attached to that ring actually these pictures look like the structure of the group is like this that means the negative charge is present at the oxygen not only at the carbon atom అయ్యాక నెగటివ్ ఛార్జ్ అనేటువంటిది ఎక్కడ ఉంటదండి ఇక్కడ కార్బన్ దగ్గర కాదు ఎక్కడ ఉంటది ఆక్సిజన్ మీద ఉంటది అందువల్ల డైరెక్ట్ గా కార్బన్ కి ఆక్సిజన్ లింకేజ్ ఉంటది ఇట్ ఇస్ కాల్డ్ వినైల్ ఎసిటేట్ the name of the compound is vinyl acetate this vinyl acetate furtherly this reaction is not stopped at this stage when it is reacted with another molecule of acetic acid then it is converted into like this same process is taking place then double bonded electrons are migrating towards this one that extract that H plus ion from that acid which is converted into CH3 that double bond is converted into single bond which is getting same attachment with twice O C double bond O CH3 like this twice if the compound is ethylene acetate if the name of the compound is ethylene acetate ఇలాగా మనకి ఎసిటిక్ యాసిడ్ ఏదైతే ఉందో ఇట్ ఇస్ రియాక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ సంబంధించిన విషయాలు ఇలా ఉంటాయండి రియాక్షన్ విత్ ఎసిటిక్ యాసిడ్ ఈ రకంగా మనకి యొక్క ఎసిటిక్ యాసిడ్ తో రియాక్షన్ చూసినట్లయితే ఈ రకమైనటువంటి ఫార్మేషన్ అనేటువంటి జరగడానికి అవకాశం ఉంది నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి దట్ ఈస్ రియాక్షన్ విత్ వాటర్ అండి ఇక్కడ ఫైనల్ గా ఉన్నటువంటి ఏంటంటే వాటర్ తో రియాక్షన్ చూద్దాం వాటర్ తో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆల్కైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎలా రియాక్ట్ అవుతాయి అనేటువంటి చూద్దాం సపోజ్ ఆన్ హైడ్రాలిసిస్ అని చెప్తాను దేని ప్రెసెన్స్ లో జరుగుతుందంటే కాన్సంట్రేటెడ్ H2SO4 అండ్ మెర్క్యూరస్ సల్ఫేట్ అనేటువంటి HCSO4 ప్రెసెన్స్ లో జరుగుతుందండి ఇక హైడ్రాలిసిస్ రియాక్షన్ ఫస్ట్ సపోజ్ we have to take which is hydrolysis reaction finally hydrolysis means there is a reaction with water molecule that is triple bond CH plus H2O in the presence of concentrated H2SO4 with respect to mercury sulfate HCSO4 తో జరుగుతుంది జరిగినట్లయితే here it is one of the H plus and OH minus attached to the carbon atom there is converted into CH2 double bond CH OH. Here the first step compound. Here the name of the compound is this group is called vinylic alcohol, which is called vinyl alcohol. Vinyl alcohol. That vinyl alcohol is involving in tautomerism. That vinyl alcohol is involving in tautomerism. Tautomerism means
which is converted into which is represented like this. ఈ రకమైనటువంటి యారో ఏదైతే ఉందో ఆఫ్ ఎట్ యారోకి ఇండికేట్ చేయలేదు. అంటే ఫస్ట్ సపోజ్ దీన్ని బాండ్ సైజ్ లో మనం రిప్రజెంట్ చేసినట్లయితే ఇలా ఉంది కదా, ఇలా ఉన్నప్పుడు దీన్ని ఎలా చేస్తాం అంటే OH ఉంది, that bonded elements are migrated towards this one, that bonded elements migrated towards this one, which is abstracted H plus ion from this one, that CH2 is converted into CH3, double bond is converted into single bond, which is converted into aldehyde. Here the final ultimate step is called acetaldehyde. The product is called acetaldehyde అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఎప్పుడు when we have to take simplest acetylene molecule, acetylene తీసుకున్నట్లయితే మనకి ఈ రకంగా ఫామ్ అవడం అనేటువంటిది జరుగుతుంది. Then CH3 CH triple bond సారీ ఇక్కడ H ఉంది కదా, CH తీసుకున్నట్లయితే ఇలా అన్సిమెట్రికల్ గా తీసుకున్నప్పుడు మనకి ఏం ఫామ్ అవుతుందంటే when it is treated with the same kind in the presence of concentrated H2SO4 and HCSO4. Okay, the first step is that the double bond is converted into triple bond is converted into double bond, that is nothing but CH3 CH2, which is converted into CHOH like this. ప్రొపనాల్ అనేటువంటిది ఫామ్ అయింది. సరే, ఇక్కడ ఆల్కహాలిక్ గ్రూప్ అనేటువంటిది ఎక్కడ అవుతుందంటే మనకి ఏ% లో ఇక్కడ యాడ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇదేమో దేని కింద మారుతుంది అనేటువంటి దాన్ని చూసినట్లయితే డబుల్ బాండ్ కింద వచ్చి CH2 కింద ఉండడం జరుగుతుంది, ఆల్కిన్ ఫార్మేషన్ జరుగుతుంది. దట్ ఈస్ ఇన్వాల్వింగ్ ఇన్ resonance tautomerism. There is a combustion of CH3 C double bond O, and that the triple bond is CH2 is converted into CH3, which is acetone. దేనికి కన్వర్ట్ అవుతుందమ్మా? ఎసిటోన్ కి కన్వర్ట్ అవుతుంది. ఎసిటిలిన్ తీసుకున్నట్లయితే ఈ ఫైనల్ గా వచ్చేటువంటిది ఏమొచ్చింది? ఎసిటాల్డిహైడ్ వచ్చింది. అలా కాకుండా ప్రోపీన్ తీసుకున్నాం, ప్రోపీన్ తీసుకున్నట్లయితే నీకు వచ్చింది ఏంటి? ఎసిటోన్ అనేటువంటి కాంపౌండ్ అనేటువంటిది నీకు ఇక్కడ ఫామ్ అవడం అనేటువంటిది జరిగింది. అంటే నెక్స్ట్ వచ్చి టెర్మినేషన్ ఆఫ్ ఆల్కలేషన్ అనేటువంటిది ఉంటుందండి. అది ఎలా ఉంటుంది అనేటువంటి చూద్దాం. ఇక్కడ ఆల్కలేషన్ ఆఫ్ టెర్మినల్, the final one is alkylation of terminal alkynes. Terminal alkynes, alkylation of terminal alkynes. అంటే ఆల్కలేషన్ అనేటువంటి జరుగుతుందండి. ఎక్కడ? టెర్మినల్ ఆల్కైన్ గ్రూప్ ఉన్నటువంటి కాంపౌండ్స్. ఫస్ట్ సపోజ్ we have to take acetylene propene తీసుకుందామండి. we have to take propene CH3 CHC triple bond CH అనేటువంటి దాని కింద తీసుకుందాం. ఆ ప్రోపీన్ ఏదైతే ఉందో ఈ ప్రోపీన్ ఎసిడిక్ నేచర్ ఉందని చెప్తున్నాం కదా, ఇది రెండు స్టెప్స్ లో మనకి జరగడానికి అవకాశం ఉందండి. ఏం జరుగుతుంది అంటే దీనికి మోర్ బేసిక్ ఏదైతే ఉందో దట్ ఈస్ నథింగ్ బట్ అమైడ్, అంటే సోడామైడ్ అనేటువంటిది NaNH2 అనేటువంటిది ఏదైతే ఉందో అది మనకి బేసిక్ రియాక్ట్ అయ్యి ఉన్నటువంటి H+ కన్స్ట్రక్ట్ చేసి కార్బోక్యాటైన్ అనేటువంటిది కార్బన్ అయాన్ ఫామ్ చేస్తుంది. ఫస్ట్ సపోజ్ when it is treated with NaH2 that abstract the H+ which is converted into ammonia, there is a formation of CH3 C double bond C minus కింద అంటే కార్బన్ అయాన్ ఫామ్ అయ్యింది.
The formed carbanion furtherly reacted with alkyl halide molecule. We have to take a compound like this, that is CH3, CH2, Br. In that, the bond organs migrated toward this one, which is converted into negative, which is converted into positive Y. The positive part is attached to that this one. There is a formation of finally CH3, C, triple bond C, CH2, and CH3 form there is a Br minus in the form. Here in this reaction, alkylation product is formed here. This is the alkyl group is added to that alkyne. Alkyne ki alkyl group అనేటువంటి ఏమైందంటే యాడ్ అయ్యారు. ఇలాగా మనకి ఫైనల్ గా ఫామ్ అవడం అనేటువంటి జరుగుతుంది. ఇక్కడతో మనకి ఆల్కైన్స్, ఆల్కీన్స్ అండ్ ఆల్కేన్స్ అనేటువంటి ఏవైతున్నాయో అన్ని కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది. కానీ దీంట్లో మీకు ఇంపార్టెంట్ లిస్ట్ ఇచ్చాను ఆల్రెడీ. ఫస్ట్ మీకు అందరికీ కూడా బుక్స్ తీసుకోమని చెప్తాను సెకండ్ సెమ్. ఆల్రెడీ మీకు మండే అమ్మ మీకు ఆల్రెడీ నేను రికార్డులు ఇస్తానని చెప్తున్నాను. ఆ రికార్డులో వచ్చి తీసుకుని నాకు మండే కాలం మీరు రాసి సబ్మిట్ చేయలేండి. మీకు ఏమైనా సైన్లు ఏమైనా ఉన్నా పెండింగ్ ఏమైనా ఉన్నా కంప్లీట్ చేసేసుకోవాలి. మీకు ఏమైనా ఫీజు పెండింగ్ ఉన్నా అక్కడ తీసుకోండి ఆఫీస్లో. కాబట్టి ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం సెకండ్ సెమ్ మెటీరియల్ ఏదైతుందో అది పనిగట్టుకుని తెప్పించాను. అది ప్రిపేర్ చేయించి అది వచ్చి తీసుకున్నాం. మీకు అలాగే కూడా మనీ పెండింగ్ ఉంటుంది కాబట్టి బుక్స్ తీసేసుకోండి. కెమిస్ట్రీ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి. ఇంకా మనకి ఈ యొక్క సెకండ్ సెమ్లో మిగిలి ఏంటంటే బెంజిన్ రియాక్టివిటీని అండ్ స్టీరియో కెమిస్ట్రీ అనేటువంటి 2 చాప్టర్లు మిగిలితే అంతే. ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం మీకు మొత్తం డీటెయిల్గా నేను ఏదైతే ఆన్లైన్ క్లాస్ చెప్తున్నా అది మొత్తం చెప్పడం కూడా జరుగుతుంది. ఎక్స్ప్లెనేషన్, మీరు ఎక్స్ప్లెనేషన్. ఇంకో విషయం ఏంటంటే మీకు ఈరోజు మీకు ఫస్ట్ సెమ్ సంబంధించి ఆక్సైడ్స్ క్లాస్ని అండ్ సొల్యూషన్స్ క్లాస్ చెప్పమంటున్నారండి. ఎవరు నేను చెప్పి అప్లోడ్ చేస్తున్నాను మీకు. ఓకే.